నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ బంధుమిత్రులు శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది. మనం జ్యోతిష్య విజ్ఞాన కార్యక్రమంలో భాగంగా ఒక్కొక్క అంశాన్ని, ఒక్కొక్క విషయాన్ని తెలుసుకుంటూ వస్తున్నాం. వివాహపరమైనవి, ముహూర్తపరమైనవి, అలాగే వైద్యపరమైన అంశాలు, అలాగే ఒక్కొక్క గ్రహం నుంచి అప్రకాశక గ్రహాల గురించి కూడా తెలుసుకుంటూ వస్తున్నాం. అలాగే ఒక్కొక్క లగ్నం గురించి కూడా, మేషం నుంచి మీనం వరకు కూడా లగ్నము, అందులో కలిగే యోగాలు, అలాగే అందులో స్త్రీ జాతకం గురించి, ఒక్కొక్క లగ్నం గురించి విడివిడిగా ఇవన్నీ కూడా తెలుసుకునే అంశాలు తెలుసుకుంటూ వస్తున్నాం. గత వీడియోలో సప్తమ భావం గురించి తెలుసుకునే విషయాలను కొన్ని తెలుసుకున్నాం. అలాగే ఈ వీడియోలో వైవాహిక జీవితంలో ఎడబాటు కలిగించే కొన్ని పరిస్థితులు, యోగాలు. ఇక్కడ యోగము అని చెప్పని అంటే మనము 2 లేక 3 గ్రహాల కలయికనే ఇక్కడ యోగము అంటాం జ్యోతిష్య భాషలో. అంటే విడిగా కూడా అదే, కానీ బయట మనం చెప్తూ ఉంటే యోగం అనే వాడికి యోగం పట్టిందిరా, వాడికి యోగం ఉందిరా అంటారు. అంటే ఏంటంటే అదేదో కలిసి రావటము, అనుభవించటము, భోగభాగ్యాలు ఇలాంటివి అని చెప్పని మనకి మామూలు భాషలో అయితే చెప్పటం జరుగుతోంది. కానీ ఇక్కడ జ్యోతిష్యంలో ఎక్కడైనా సరే అదే ఉంటుంది. కానీ జ్యోతిష్యంలో ఇక్కడ యోగము అంటే 2 లేక 3 గ్రహాల కలయికని మనము యోగం కింద పరిగణిస్తాం. కాబట్టి వైవాహిక జీవితంలో మనం చూస్తూ ఉంటాం, చేసుకుంటారు 1 సంవత్సరం 2 ఏళ్లలోపే విడిపోవటము, ఎడబాటుగా ఉండటం, విడివిడిగా ఉండటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కొంత ఇవన్నీ కూడా ఇబ్బందికరమైన అంశంలే, ఆడవారికైనా మగవారికైనా. ముఖ్యంగా కొంత చదువు ఉన్నా, చదువు లేకపోయినా కూడా ఇటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు. సరిగా తెలుసుకోకపోవడం అంటే ప్రారంధాన్ని ఎవ్వరూ కూడా తప్పించలేరు. మనం కొన్ని వస్తూ ఉంటాయి. ఒక వివాహం చేసుకున్నామంటే ఇబ్బంది అయింది, పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారు, సంతానం కూడా కలిగిందని చూస్తే మళ్ళీ 2వ వివాహం చేసుకుంటే 2వ వివాహానికి కూడా అలాంటి ఇబ్బందులే కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కొంత ముందుగా మనం ఎంత తెలుసుకుని వారి గురించి విచారించి మనం చేసుకున్నప్పటికీ కూడా కొంత ఇబ్బందులు అనుభవించాల్సింది మనం తప్పదు. కాబట్టి కొన్ని మనం పరిహారాలు చేసుకున్నప్పుడు దాని ఉధృతిని కొంతవరకు తగ్గించుకోవడమే కానీ పూర్తిగా అయితే దేనిని కూడా నివారించడం అనేది జరగదు. మనకి టార్చ్ ఎలా అయితే మనకి చీకట్లో వెలుగు చూపిస్తుందో, జ్యోతిష్యం అనేది కూడా మనకి ఒక మంచి దారిని, ఇటు వెళ్తే ఇబ్బంది పడతావు, ఇటు వెళ్ళు నాయనా అని చెప్పటమే జ్యోతి. కాబట్టి ఆ దాని గురించే మనము తెలుసుకునే ప్రయత్నము, కొన్ని విషయాలు మనం తెలుసుకున్నప్పుడు దీని ద్వారా ఏంటంటే కలహాలు వచ్చి విడిపోవటం, విడాకులు వచ్చి విడిపోవటం, ఒకళ్ళు కాలం చేయటం, ఇవన్నీ కూడా పరిస్థితులు ఉంటాయి. ఇలాంటివి ముందుగానే మనం పొంతలు చూసుకుని వివాహం చేసుకున్నట్టయితే ఆ ఉధృతిని కొన్ని తగ్గించుకోవడం, ముందుగా కొంత పరిహారాలు వాటికి సంబంధించి జపదాన హోమదానాలు చేసుకున్నట్టయితే కొంత పరిస్థితులు అంత మరీ చెడిపోకుండా ఉంటాయి, దురదృష్టం అనేది వెంటాడకుండా ఉంటుంది అని మనం చెప్పవచ్చు. ఎందువల్ల అంటే ఒక్కొక్కసారి మనం చూస్తుంటాం, ఒకళ్ళు కాలం చేస్తే పిల్లల పెంపకము అదంతా కూడా ధనంతో కూడుకున్నది. కాబట్టి చాలా ఇబ్బంది ఆడవారు ఉన్నట్టయితే. అలాగే మగవారు లేకపోయినా ఆడవారికి కూడా అవన్నీ ఎంతో ఇబ్బంది. అలాగే ఆడవారు కాలం చేసినా మగవారికి ఇంకా ఇబ్బంది. బయట ఉద్యోగాలు అవి చూసుకో, ఆడవారు ఎంత ఉద్యోగం చేసుకుని కూడా ఈ పనులు చేయగలరు, కానీ మగవారు చేయలేరు. సో ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా చూసుకోవాలి. పిల్లల పెంపకం, ఆర్థిక స్థితి, ధన సంపాదన. కాబట్టి ఈ అంశాలన్నిటినీ చూసుకుని 1కి 2 సార్లు మనము అన్ని విధాల పరీక్ష చేసుకుని జాతక పొంతన చూసుకొని ముందుకు వెళ్ళినట్టయితే మంచి జరుగుతుంది. ఇదివరకు వాళ్ళు ఇవన్నీ చూసుకుని వెళ్ళారా అండి అంటే 60-70 ఏళ్ల క్రితం వాళ్ళు ఉన్నట్టు ఇప్పుడు మనం ఉన్నామా చెప్పండి, లేము కదా. కాబట్టి పరిస్థితులన్నీ కూడా మారుతూ ఉంటాయి. కాబట్టి మనము అలాంటి కొన్ని అంశాలనే ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వైవాహిక జీవితంలో ఎడబాటు కలిగించే యోగాలు, కొన్ని గ్రహాల కాంబినేషన్స్ వల్ల ఇలాంటివి ఎక్కువగా కూడా ఉంటాయి అని మనము చెప్పవచ్చు. ముఖ్యంగా ద్వితీయ సప్తమ స్థానాల్లో పాపగ్రహాలు ఉన్నట్టయితే జీవిత భాగస్వామికి కొంత ఇబ్బంది కలుగుతుంది. పురుషుడి జాతకంలో ఉన్నట్టయితే స్త్రీకి, స్త్రీ జాతకంలో ఉన్నట్టయితే పురుషుడికి కూడా ఇటువంటివి కలుగుతాయి. భార్య జాతకంలో ఉంటే భర్తకు అరిష్టం కలుగుతుంది అని మనం చెప్పవచ్చు. అందుకని మనము కుజదోషము అని చెప్పని వింటూ ఉంటాం. దాన్ని కొట్టిపారేయటానికి లేదు, ఈ వయసులో అయిపోతుంది, వారికి లేదు వీరికి లేదు అని. ఆ దోషం ఉన్న వారికే మనం ఇచ్చి వివాహం చేసినట్టయితే కొంతలో కొంత
ఉధృతి అనేది తగ్గుతుంది, వారు కొంత బాగుంటారు అని మనం చెప్పవచ్చు. ద్వితీయము, చతుర్థము, సప్తమము, అష్టమము, లగ్నము, వ్యయము ఈ స్థానాల్లో ఉన్నప్పుడు దాన్ని కుజదోషంగా మనం పరిగణిస్తాం. కాబట్టి వారితోనే వివాహం చేసినట్టయితే కొంత శుభయోగంగా ఉంటుంది. లేని పక్షంలో ఇవి కూడా వివాహం ఎడబాటు కలుగుతుంది వారి జీవితాల్లో అని చెప్పని మనం చెప్పవచ్చు. ఎడబాటు కలిగించే పరిస్థితి కూడా వస్తుంది. మనము వింటూ ఉంటాం, ఆ టైంలో చెప్పలేదండి, మీరు చూడలేదండి, మీకే చెప్పామండి, మీరే చూశారండి పొంతన అంటారు. కానీ ఆ సమయానికి వారు అనుభవించాలంటే వీరి కళ్ళకి కాస్త పొరలాగా కమ్మటమో, లేకపోతే ఆ టైంకి ఆ జాతకం మనకి చూపించకుండా వేరే వాళ్ళకి మనం అన్నీ వద్దంటున్నాం, క్యాన్సిల్ చేస్తున్నాం, ఇది బాలేదండి అంటున్నామని ఆ సమయానికి వేరే వాళ్ళకి చూపించి ముందుకు వెళ్ళిపోతారు. తర్వాత మళ్ళీ ఇబ్బంది ఏదైనా వస్తే మళ్ళీ పాత ఆయనే గుర్తుకొస్తారు. అప్పుడు ఆయన చెప్పినట్టే బాగానే ఉందండి అని తిరుగుతారు, 4-5 దగ్గరికి తిరుగుతారు. వాళ్ళు చెప్పిన జపాలు చేస్తారు, వీళ్ళు చెప్పిన హోమాలు చేస్తారు, పూజలు చేస్తారు, అన్నీ చేస్తారు. ఈ ముందు ఆయనకి చెప్పింది మనకు 10 పైసలు కూడా ఎవరు వీళ్ళకి 1-2 సార్లు ఆలోచిస్తూ ఉంటారు. ఈ దగ్గరికి ఒకళ్ళు డాక్టర్ అయినా జ్యోతిష్యుడైనా ఒకళ్ళు నమ్ముకుని ముందుకు వెళ్ళటం అనేది ఎప్పుడూ కూడా మంచిది. అలాగే లగ్నాత్తు లేదా చంద్రాత్తు 5-7 గ్రహాల్లో గృహములలో అంటే భావాలలో పాపగ్రహ సంబంధం ఉన్నా కూడా వివాహం అనేది ఆలస్యం అవ్వచ్చు. అలాగే వివాహం అయినా కూడా అది వియోగం అవ్వచ్చు, వాళ్ళిద్దరూ విడిపోవచ్చు అని మనము ఇక్కడ చెప్పవచ్చు. కాబట్టి ఇది కూడా ఒక ఎడబాటుగానే మనం తీసుకోవచ్చు. అలాగే కన్యా లగ్నమై సప్తమంలో లగ్నములో రవి శనితో కలిసి ఉన్నా కూడా వీరికి ఒకళ్ళు మరణించే అవకాశం ఉన్నది అని చెప్పని మనం ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ కన్యా లగ్నమై లగ్నంలో కానివ్వండి, సప్తమంలో కానీ, మీనంలో కానీ రవి శనితో ఉంటే కనుక ఇక్కడ ఇటువంటి ఇబ్బంది కలుగుతుంది. ఎవరికైతే భర్తకైతే భార్య, భార్యకైతే భర్త ఈ ఎడబాటు అనేది కలుగుతుంది అని మనకి చెప్పడం జరిగింది. అలాగే సప్తమంలో కుజుడున్న శుభదృష్టి లేకున్నా కూడా వీటికి దోషము ఎక్కువగా కూడా, అష్టమంలో కూడా అలాగే ఆయుర్దాయపరమైన ఇబ్బందులు వస్తాయి అని మనం చెప్పవచ్చు. సప్తమ స్థానమున ఉపగ్రహములైన మాంది, గుళిక, రాహుకేతువులున్నా కూడా ఒకరికి మరణం. మనము గత 2-3 వీడియోలుగా చేసుకుంటూ ఉన్నాం. మాంది, గుళిక, ధూమ ఇవన్నీ కూడా, ఉపకేతు ఇవన్నీ కూడా మనము అన్నిటి కూడా అప్రకాశ గ్రహాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. వాటితో ఉన్నప్పుడు కూడా ఇబ్బంది కలుగుతుంది అని మనకి చెప్పటం అనేది జరిగింది. కాబట్టి వీటిని విస్మరించదా, వీటి వల్ల కూడా ఇబ్బందులు కలుగుతాయి. సప్తమంలోనూ అలాగే శుక్రాత్తు కూడా సప్తమంలో, అంటే శుక్రుడి నుంచి కూడా మనం సప్తమం చూడాలి. భావం బలమై పాపగ్రహయుక్తం కాకుండా భార్యాభర్తలు ఒకేసారి కాలం చేస్తారు అని మనకి చెప్పడం జరిగింది. ఒక్కోసారి మనం చూస్తూ ఉంటే యాక్సిడెంట్స్ అవి జరుగుతూ ఉంటాయి. ఇద్దరు ఒకేసారి కాలం చేయటం, పాపం పిల్లలుంటే వారు లేదా వాళ్ళు అనాథలు అవుతూ ఉంటారు. ఇటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి 1-2 సార్లు మనము చూసుకోవాలి, జాతక పరిశీలన చేసుకోవాలి. అలాగే ఇందాక చెప్పుకున్నట్టుగా మనం కుజుడు 2, 4, 7, 8, 12 స్థానాల్లో లగ్నం కూడా ఉన్న దానికి కుజదోషము, ఇలాగే కలత్ర వియోగము కూడా కలుగుతుంది. ఒక్కొక్కసారి ఎడబాటు కలుగుతుంది. ఆ జాతకుడి గ్రహస్థితి, ఆయుర్దాయం దాన్ని బట్టి ఆడవారు కూడా అలాగే, మగవారికి ఉంటే ఆడవారికి, ఆడవారు ఉంటే ఎడబాటు కాకపోతే వియోగం కలుగుతుంది. నేను ఒకటి మనకి తెలిసిన వాళ్ళే విజయవాడలో ఇలా జరిగింది. పాపం 1.5-2 సంవత్సరాలు కూడా అవ్వలేదు, ఆమె పాపం గర్భం కూడా దాల్చుంది. బండి మీద వెళ్తున్నారు, పడిపోయింది, వెంటనే బండి ఎక్కేసేయటం, చనిపోవడం జరిగిపోయింది. అంటే చూడండి వాళ్ళు ఏమనుభవించారని. 1 సంవత్సరం 2 ఏళ్ళే అయింది జరిగి. నాకు పిల్లల్ని వాళ్ళని వీళ్ళని చూస్తుంటే చాలా ఒకంత బాధగా ఉంటుంది, భయం వేస్తుంది కూడా. మరి ఏం చేస్తారు, వాళ్ళకున్న అవకాశం ఫెసిలిటీస్ని బట్టి వాళ్ళు వెళ్తూ ఉంటారు. కానీ ఎంతో కొంత రిక్షాలోనో ఆటోలోనో తీసుకెళ్ళాలి. గర్భవతులుగా ఉన్న పిల్లలు ఉన్నప్పుడు ఎస్పెషల్లీ ఒక బైక్ మీద వెళ్తూ ఉంటారు, 4-5 పిల్లల్ని ఎక్కించుకుని ముందో 2 వెనకాలో 2 ఆడవాళ్ళని భయం వేసిపోతూ ఉంటుంది. అందరికీ అన్నీ కుదరలేదు కదా, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంటుంది. కాబట్టి కొంత ఇబ్బందులు ఉన్నప్పుడు జాగ్రత్తగా మనం ఉండటం అనేది మంచిది, జాగ్రత్త తీసుకోవాలి అని చెప్పని మనం చెప్పడం. 2-7 స్థానాలు పాపులు శుక్రునితో లేక పాపగ్రహాలు కలిసి ఉన్న దుష్టస్థాన సంఖ్యలను బట్టి అన్ని భార్యలు వచ్చినా కూడా, వివాహాలు అయినా కూడా వీరికి మరణించే అవకాశం ఉంటుంది అని మనం ఇక్కడ చెప్పవచ్చు. అంటే 2వ స్థానము 7వ స్థానము ఆ స్థానాధిపతులు పాపులు అయ్యి
శుక్రునితో లేక పాపగ్రహాలతో కలిసి ఉన్నట్టయితే వాళ్ళకి అన్ని వివాహాలు జరిగినా కూడా భార్యలు మరణిస్తారు, భర్తలు మరణిస్తారు. అంటే భార్య జాతకంలో ఉంటే వివాహం జరగటము, ఒక్కొక్కసారి కాలం చేయటం, ఒక్కొక్కసారి విడిపోవటం అనేది కూడా జరుగుతుంది. నవాంశలో శుక్రుని సప్తమం, కుజుడి సప్తమ భావాధిపతితో ఉన్నా కూడా సహచరులు నష్టము అని చెప్పని అన్నారు. అంటే స్త్రీ జాతకంలో ఉంటే పురుషుడికి, పురుషుడి జాతకంలో ఉంటే స్త్రీకి ఇలాంటి ఇబ్బందులు అనేవి వస్తాయి. నవాంశలో శుక్రుని సప్తమం, కుజుడు సప్తమ భావాధిపతితో ఉన్నా కూడా సహచరం, గ్రహాలు ఉన్నా ఆ భావాధిపతులతో ఉన్నా కూడా ఇబ్బంది కలుగుతుంది అని మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే సప్తమంలో కుజు శుక్రులు వియోగము, లగ్న సప్తమ ద్వాదశ స్థానంలో పాపగ్రహములు ఉన్నను కూడా, పంచమంలో బలహీనమైన చంద్రుడు ఉన్నా కూడా వివాహం కాకపోవటము, అలాగే సంతానం కలగకపోవటం కూడా జరుగుతుంది. ఇవాళ రేపు సంతానం కలగకపోవడం వల్ల కూడా విడిపోయే అవకాశాలు ఉన్నాయి. సరే, కొన్ని కొత్త పద్ధతులు వస్తున్నాయి, అవలంబిస్తున్నారు. ఐవీఎఫ్లు ఇట్లాంటివి చేసుకోవటం కొంతమంది, లేదు దాని నుంచి కూడా బయటకు విడిపోవటం అనేది కూడా జరుగుతోంది. లగ్న సప్తమ స్థానంలో నీచ చంద్రుడు రాహుకేతువులలో కలిసినప్పుడు కూడా వీరికి కూడా ఇబ్బంది కలుగుతుంది. ఇక్కడ సప్తమాధిపతి కుజహంసలో సప్తమ స్థానంలో రాహుకేతువులు ఉన్నా కూడా కళంకం ఉన్నది అని చెప్పని మనం ఇక్కడ చెప్పవచ్చు. కాబట్టి వైవాహిక పరమైన ఎడబాటులు, ఇబ్బందులు కలగటానికి ఇవి కొన్ని గ్రహ కారకత్వములు. ఈ విధంగా గ్రహస్థితి ఉన్నప్పుడు, ఫలానా భావాధిపతి అలాగే గ్రహాలు కలిసి ఉన్నప్పుడు, వీక్షణ ఉన్నప్పుడు, పరస్పరమైన ఉన్నప్పుడు ఎక్కువగా కూడా ఇబ్బందులు కలగటం. ముఖ్యంగా మనం కుజశనుల గురించి ఎక్కువగా చెప్పుకోవాలి. వీళ్ళిద్దరూ కలిసి ఉన్న, పరస్పర వీక్షణ ఉన్న, విశేషమైన దృష్టి ఉన్న, శనికి 10వ దృష్టి, కుజుడికి 4వ దృష్టి ఉన్నప్పుడు వీరికి పరస్పరమైన వీక్షణ కూడా ఉంటుంది. పరస్పరం కాకపోయినా విశేషమైన దృష్టిలతో అయినా చూసుకున్నప్పుడు ఇబ్బంది కలుగుతుంది. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కూడా విడిపోతూ ఉంటారు, వివాహం అయిన తర్వాత కూడా విడిపోతూ ఉంటారు. అన్నిటికీ అంటే ఆ అగ్రెసివ్నెస్ వల్ల ఒకళ్ళు వాటిని తట్టుకోలేరు అనమాట. ఆ ఆపోజిట్ జెండర్ ఏదైతే ఉందో దాన్ని తట్టుకోలేరు. కాబట్టి తప్పకుండా ఈ కుజదోష ప్రస్తావన వచ్చినప్పుడు ఉన్నది అని అనుకుంటే వారికిచ్చి మాత్రమే వివాహం చేసుకుంటే కొంతలో కొంత బాగుంటుంది అని మనం చెప్పవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులు, శ్రేయోభిలాషులకు కూడా షేర్ చేయండి. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.